ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు పెరిగిపోతున్నాయని, దీనివల్ల వందల కోట్ల మందికి ఆహారం, ఆశ్రయం కొరబడుతుందని, ఆర్థికంగా దేశాలపైన పెనుభారం పడుతుందని కేఏపాల్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ శాంతి కోసం రేపు ఢిల్లీలో అనేక మంది పెద్దలను కలవబోతున్నానని తెలిపారు. యుద్ధ సామగ్రి కోసం లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారని, పేదలకు మాత్రం తిండి పెట్టలేకపోతున్నారని విమర్శించారు. ఫిబ్రవరి 22న చెన్నైలో ప్రపంచ శాంతి సభ పెడుతున్నామని, ప్రపంచ శాంతి దూతగా తన వంతు ప్రయత్నం చేస్తున్నామని కేఏపాల్ స్పష్టం చేశారు. ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువైపోతాయి. నేను శాంతి దూతగా ఉంటానని చెప్పి మాటిచ్చి కాలబేరం పెట్టుకున్న ట్రంప్కి మరలా నేను మద్దతు ఇచ్చి 2024లో ఇప్పుడు యుద్ధాలకి నాయకుడైన ప్రెసిడెంట్ అయ్యాడు. ఈ విధంగా ప్రధానమంత్రి మోదీ నోరు మూసుకొని ఉంటే ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువైపోతున్నాయని వాళ్ళకి నేను చెప్పినది. అయితే మీరేం చేయాలి ప్రజలారా? ఒకటి, ప్రార్థించాలి. యుద్ధాలు ఆగాలని. సరిపోదు ప్రార్థన మాత్రమే. అయితే 400-500 మంది జగన్ వస్తున్నారని వెయిటింగ్ ఉన్నారట. ఆ 400-500 మంది కూడా నన్ను గ్రీట్ చేసి నన్ను బయటకు రానివ్వలే, సెల్ఫీలు తీసుకుంటూ. అంటే అర్థం చేసుకోండి, జగన్ కొరకు వచ్చిన 400-500 మంది కూడా నా ఫాలోవర్సే. చంద్రబాబు నాయుడు గారితో ఉన్నవారు కూడా నా ఫాలోవర్. ఎందుకు? వారు శాంతి ఫాలోవర్స్ కాబట్టి. మన తేడాలు మనం పక్కన పెడదాం, రాజకీయాలు పక్కన పెడదాం, శాంతిని ముందుకు తీసుకెళ్దాం, శాంతి దేశంగా మరల పేరు సంపాదిద్దాం, యుద్ధాలన్నీ ఆపి శాంతిని ముందుకు తీసుకెళ్దాం. నేను శాంతి